హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ. యూనివర్స్ బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఓకే, ఏంటి ఈరోజు మన థంబ్నైల్ చూస్తేనే ఏంటి ఈరోజు డిఫరెంట్ టాపిక్ మేడం గారు వచ్చారు అని చెప్పేసి అనుకుంటారు. ఎస్, మన టాపిక్ డిఫరెంటే, బట్ మనకు సంబంధించింది. ఓకే, అంబుబాచి. అంబుబాచి అంటే ఏంటి? ఎందుకు ఆ 3 days మనం నియమ నిబంధనలను పాటించాలి, ఎందుకు నిష్టగా ఉండాలి, ఏంటి అసలు విషయం అనేది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చెక్. ఓకే, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మనం చూసి చాలా రోజులు అయింది. చూద్దాం తన ఎలా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఇది లవ్ రీడింగ్ యాజ్ యూజువల్. సో కలెక్టివ్ లవ్ రీడింగ్. ఓకే, మీ గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే థర్డ్ పార్టీ గురించి ఏమైనా అనుకుంటున్నారా, లేదా తన సిచ్యువేషన్స్ని వేటి గురించైనా స్ట్రగుల్ అవుతున్నారా అనేది చూద్దాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంబుబాచి? అంబుబాచి అంటే మనకి కుంభమేళా. ఎట్లా అయితే మనకి కుంభమేళాలు జరుగుతాయి, లక్షలాది మంది దర్శనాలు, కుంభమేళాలకి వెళ్ళి స్నానాలు చేయడం, మనకి పుష్కరాలు ఎలా జరుగుతాయో అలానే ఈ అంబుబాచి మేళా అనేది జరుగుతుంది. ఎక్కడ? అస్సాంలో నీల్చల్ హిల్స్ అంటే కొండపైన, నీల్చల్ కొండపైన గౌహతి అనే ఊర్లో మా కామాఖ్య అమ్మవారు టెంపుల్ అనేది ఉండింది. కామాఖ్యాదేవి అమ్మవారి టెంపుల్ అనేది అక్కడ ఉంది. అక్కడ ఈ అంబుబాచి మేళా అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు జూన్ 22 నుంచి 25 వరకు జరుగుతుంది. కానీ ఎక్కడైనా మేళాలు, కుంభమేళాలు లేకపోతే ఇలా అంతా జరిగితే టెంపుల్స్ తెరుచుకొని ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం టెంపుల్ని మూసి ఉంటుంది. ఎందుకు అది కూడా చెప్తా. టెంపుల్ని మూసి ఉంటుంది, ప్లస్ మూసి ఉన్న టెంపుల్ని దర్శించుకునేందుకు 30 లక్షలు 40 లక్షల మంది ప్రజలు వచ్చి అక్కడ మూసి ఉన్న టెంపుల్ని దర్శించుకునేదానికి వస్తారు అక్కడ. ఓకే, ఎందుకు అంటే అక్కడ సతీదేవి, మనకి ఆమె స్టోరీ తెలిసిందే కదా. సతీదేవి మహాదేవుణ్ణి వాళ్ళ నాన్నగారు దక్ష ప్రజాపతి అవమానించిన చేత ఆమె తాను దయించుకొని పోయింది. ఆ అవమానం భరించలేక తన భర్తని అవమానించాడు దక్ష ప్రజాపతి అయిన తన తండ్రి తనని అవమానించాడు. తన భర్తని అంటే మహాదేవుణ్ణి, శివుణ్ణి అవమానించారని చెప్పి తను భస్మం చేసుకుంటుంది, లోకం చేస్తుంది. సో ఆ తర్వాత ఆమె 18 శరీర భాగాలుగా విడిపోయి 18 అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా, అక్కడ ఒక్కొక్క భాగాలు పడ్డాయి అన్నమాట మన భారతదేశం అంతటా. ఇక్కడ అస్సాంలో ఆ సతీదేవి యొక్క యోని భాగం అనేది పడింది. యోని భాగం అక్కడ విగ్రహం, ఐడోలు, బొమ్మ, విగ్రహం, శిల ఏమీ ఉండదు. ఒక యోని భాగంలో ఒక రాయి అనేది ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి? ఓకే, ఈ స్టోరీ అంతా తెలిసిందే. అక్కడ కామాక్షి అమ్మవారు టెంపుల్ ఉంది, వెరీ ఫేమస్. ఓకే, అంతా బాగానే ఉంది. ఏంటి ఇప్పుడు అంబుబాచి అనేది అమ్మవారికి ఇయర్లీ ఒకసారి, అంటే మిథున రాశిలోకి సూర్యుడు తన ట్రాన్సిస్ట్ అయిన తర్వాత వచ్చే ఒక మెన్స్ట్రువల్, అంటే తన రజస్వల ఇయర్కి ఒకసారి అమ్మవారు రజస్వల అవుతుంది అంటారు. రజస్వల అయ్యేది మిథున రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ట్రాన్సిస్ట్ అవుతారో అప్పుడు ఇది వస్తుంది అనేది అక్కడ అమ్మవారికి రజస్వల అంటే పీరియడ్స్ టైం అని అర్థం. మన భాషలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అక్కడ అమ్మవారు
పీరియడ్స్ టైం అనేది స్టార్ట్ అవుతుంది ఈ 3 రోజులు. సో, ఆ గుడిని ఈ 3 రోజులు మూసి ఉంచుతారు. ఓకే. వేలాది మంది అక్కడికొచ్చి జపాలు చేసుకోవడం అంతా చేస్తూ ఉంటారు. మూసి ఉన్న టెంపుల్ని దర్శించుకునేదానికి చూస్తారు. అండ్ అలాగే అక్కడ రాయికి అంటే ఇది మెన్స్ట్రువల్ అంటే అమ్మవారు రజస్వల దాంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇదంతా మూసేస్తారు. ఓకే. సరే అండి. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అనంటే, ఈ 3 డేస్ మన వీడియో ఎవరు చూసినా, స్త్రీలు చూసినా, మెన్స్ చూసినా, ఎవరు చూసినా ఈ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడో అస్సాంలో ఉన్న టెంపుల్కి అక్కడ రజస్వల అవుతుంది, మూసేస్తారు. ఓకే. అంబుబాచి మేళ నడుస్తుంది. ఓకే. మాకెందుకు ఇప్పుడు చెప్తున్నారు అని అంటే, ఈ 3 డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటించాలి. ఏ రిలీజియన్ అయినా సరే, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, స్త్రీమూర్తి స్త్రీమూర్తియే. ఎవరైనా సరే మగవాళ్ళు స్త్రీని ఆ దేవి స్వరూపంతో కొలవాలి. ఈ 3 డేస్ ఈ ప్రతి ఒక్క స్త్రీని దేవి స్వరూపంతో చూడాలి. అండ్ అలాగే అసలు ఎవరు ఈ కామాఖ్య అమ్మవారు? కామాఖ్య అమ్మవారు అనే ఆమె శక్తి స్వరూపిణి. అండ్ అలాగే బ్లీడింగ్ గాడెస్ అంటే ఏంటి అని అంటే, మీరు ఎక్కడ క్షేత్రాలకు వెళ్ళినా ఇట్లాంటి మెన్స్ట్రువల్ ఇయర్కి ఒకసారి అవుతుంది అనేది ఎక్కడా ఉండదు. బట్ ఈ యొక్క అమ్మవారికి మాత్రమే ఇది అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క అమ్మవారికి, మా కామాఖ్య అమ్మవారికి. అండ్ అలాగే అమ్మ క్రియేషన్, పోర్టల్ ఆఫ్ క్రియేషన్ అంటే ఈ అమ్మవారు సృష్టికి మూలకర్త. సృష్టి మీన్స్ మన బర్త్. పిల్లలకి మనం ఎలా అయితే సృష్టిని ఇస్తామో ఆ అమ్మవారు వాటికి సంబంధించిన ఆమె ఈ మా కామాఖ్య అమ్మవారు. తను యోనితత్వంతో ఉంటుంది. అంటే బొమ్మ అంటే శిలము. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అమ్మవారు నీట్గా మంచిగా విగ్రహం లాగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం యోనితత్వం, యోనిలాగానే ఆ శిల అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే తను అమ్మవారు ఏది కోరుకుంటే మేనిఫెస్టేషన్స్కి ఆమె దేవత. మనం ఏది కోరుకుంటామో దాన్ని తక్షణమే మనకి నెరవేరేలాగా చేస్తుంది. మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఈ అమ్మవారికి ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మవారు ఎవరు, ఏంటి, ఈమె ఎందుకు చేయాలి అనేది, ఎందుకు ఈ మేళ అనేది ఈమెకే జరుగుతుందంటే ఆమె యోనితత్వం అనేది కదా. సో అందుకే ఈమెకు ఒక్కదానికి ఇలా అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటి మేడం? సరే, ఓకే, మంచిది, బాగా చెప్పారు. ఏంటి అంటే ఈ 3 డేస్ కూడా మనం ఎక్కడున్నా, మన భారతదేశంలో మనం ఎక్కడున్న స్త్రీమూర్తులు అనే వాళ్ళని మీరు తిట్టకూడదు, బాధ పెట్టకూడదు. అండ్ అలాగే కొట్టడం, తిట్టడం, ఏదంటే అది మాట్లాడటం, దూషించి మాట్లాడటం, బాధ పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు. ఫర్ షూర్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే దేవి స్వరూపంతో చూడాలి స్త్రీని. అండ్ అలాగే గుడులని ఈ 3 డేస్ టెంపుల్స్ని విజిట్ చేస్తూ ఉంటాం కదా మనం. రోజు డైలీ రొటీను శనివారము, ఆదివారము, సోమవారం శివాలయము అని ఇట్లా వెళ్తూ ఉంటాం. అలా అసలు వెళ్ళకూడదు. ఈ 3 డేస్ గుళ్ళకి వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న దేవీమూర్తులను తాకకూడదు. అండ్ అలాగే ఐటమ్స్ ఉంటాయి కదా, పూజ ఐటమ్స్, వాటిని కూడా ముట్టుకోకూడదు. అండ్ అలాగే సెక్షువల్ యాక్టివిటీస్ కూడా చేయకూడదు స్త్రీలతో ఈ 3 డేస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా జెంట్స్ చూస్తూ ఉన్నా, లేడీస్ చూస్తూ ఉన్నా ఈ పాయింట్, రిలీజన్ తేడా లేదు ఇక్కడ. ఓకే, నేను అది కూడా చెప్తున్నా. మేము వేరే కదా అని డౌట్ వస్తుంది మీకు. లేదు, అలా ఉండకూడదు. సెక్షువల్ యాక్టివిటీస్ కూడా దూరంగా ఉండాలి. స్కేర్డ్ ప్లేసెస్ అంటే బయట ఎక్కడికో వనాలకు వెళ్ళడం, పిక్నిక్స్కి వెళ్ళడం, ఇట్లా కుకింగ్ ఏదేదో చేస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్దగా వంటలు చేయడం, లైక్ భోజనాలు మనకి ఎలా అయితే ఫంక్షన్స్కి ఎలా చేస్తాం అలా ఇవి కూడా చేయకూడదు. ఎందుకు అని అంటే
ఈ పర్టికులర్ 3 డేస్ టైంలో దేవి తన శక్తులను విత్‌డ్రాన్ చేసుకుంటుంది. మనల్ని ఏదైతే ప్రొటెక్టింగ్ చేస్తూ ఉంటుందో ఆ ప్రొటెక్టింగ్ అనేది తగ్గుతుంది మన మీద. ఓకే, మన మీద ప్రొటెక్టింగ్ అనేది తగ్గుతుంది. అంటే ఆమె దేవి శక్తులను విత్‌డ్రాన్ చేసుకుంటది. ఎందుకు? ఆమె రజస్వల పీరియడ్ కదా, మైలబడింది కదా ఆమె. ఏ దేవీ దేవతలైనా ఆమె అమ్మవారే. సో అందుకే ఏ గుళ్ళకు కూడా వెళ్ళకూడదు, నియమ నిష్టలతో ఉండాలి అని. ఆఫ్టర్ 26న మీ ఇంట్లో ఉన్న టెంపుల్స్ని కూడా మీరు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ పూజా విధి అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 డేస్ మాత్రం స్త్రీని దేవిలాగా మీరు కొలవాలి. దేవి స్వరూపంతో మీరు చూడాలి. ఎక్కడో అస్సాంలో కదండి, మాకు వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ చెప్దామన్నాను. ఇది అంబుబాచి అని అంటే మూసి ఉన్న టెంపుల్కే వేల మంది లక్షల మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు. అక్కడ అమ్మవారిని మంత్ర జపం అనేది చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా అమ్మవారికి మేము పూజలు చేసుకోలేకపోతే ఉండలేము, ఎలా అండి అంటే మా కామాఖ్య అమ్మవారి మంత్రం ఉంటుంది, అది ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ మంత్రం జపం అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది ఎవరికైనా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కిడ్స్ రిలేటెడ్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ టెంపుల్కి ఒకసారి దర్శనం చేస్తే వాళ్ళకి పిల్లలు కలగడం ఇలా అంతా జరుగుతుంది. ఈ స్టోరీ అంతా తెలిసిందే, బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మన వ్యూవర్స్లో ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నెసరీ థింగ్స్ని అసలు చేయొద్దు. మంచి ఏమో కానీ చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఓకే, సో ఇందుకే ఇవి పాయింట్ చెప్దామని అనుకున్నాను. ఇక్కడ నేను ఈరోజు ఓకే, ఇది టాపిక్ అంబుబాచి అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా ఏంటి అనేది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ నేను ఒక టిప్ ఇద్దాం అనుకున్నాను. ఈరోజు ఒక లవ్ స్పెల్ ఇద్దాం అనుకున్నాను. లవ్ స్పెల్. ఓకే, నాది కెమెరా లైట్ ఆగిపోతుంది, అందుకే టచ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి ఏంటి స్పెల్? ఇది లవ్ స్పెల్ యాక్చువల్లీ, బట్ వెరీ ఎఫెక్టివ్. ఎవరైనా ట్రై చేసి వర్క్ అయిందంటే నాకు చెప్పండి. ఓకే, నిజంగా వర్క్ అవుతుంది, వెరీ ఎఫెక్టివ్ గైస్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ని గీసుకోండి ఇలా. సారీ, ఇది కాదు, వేరే పేపర్ తీసుకుంటా. సారీ, అది నాకే కన్ఫ్యూజ్ అయింది. ఓకే, ఇంకో పేపర్ చూపిస్తాను. ఇక్కడ ఇలా ఒక ట్రయాంగిల్ అనేది గీసుకోండి. ఇలా అంటే పైన ట్రయాంగిల్ ఈ కింద ట్రయాంగిల్లోకి వచ్చేలాగా మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే 444 నెంబర్ని రాయాలి మధ్యలో. 444 రాసిన తర్వాత లవ్ మీ ఫర్ ఎవర్ అని రాయాలి ఇక్కడ మధ్యలో. రాసిన తర్వాత ఎవరు మిమ్మల్ని లవ్ చేయాల్సింది, మీ పర్సన్ పేరు పైన రాయాలి. ఈ కింద మీ పేరు. ఓకే, ఇది రాసేసి దీన్ని 3 times ఫోల్డ్ చేసుకోండి. మీ ఫోన్, టెంపుల్ ఎక్కడైనా మీరు పెట్టుకోండి. ఓకే, 3 times ఫోల్డ్ చేసి ఎక్కడైనా కానీ ఉంచేయండి. ఇది బాగా మంచిగా వర్క్ అవుతుంది స్పెల్ అనేది. నేను స్పీడ్గా చెప్తున్నా, ఈరోజు టాపిక్ ఉంది కదా కరెంట్ ఫీలింగ్స్, వీడియో లాంగ్ అవుతుంది. ఓకే, సో ఇది అంబుబాచి టాపిక్ ఈరోజు. అండ్ అలాగే సో చూద్దాం మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్.
what my viewers person current feelings right now. Please. Okay. Memories. Very good. మీ పర్సన్కి మెమరీస్ అంట, రిమెంబరింగ్, సాలో. ప్లీజ్ గివ్ us accurate reading. What my viewers person current feelings right now. Rejection. లాస్ట్ కార్డ్ యూనివర్స్ స్పీడ్గా ఇచ్చేయండి. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. బ్రోకెన్. వెరీ గుడ్. సి కెమిస్ట్రీ. ఇక్కడ ఈ పర్సను రైట్ నౌ మీకు మీ పర్సన్కి మధ్యన ఉన్న స్పార్క్ ఏదో తగ్గినట్టుగా చూపిస్తూ ఉంది. కెమిస్ట్రీ అంటే ప్రజెంట్ తగ్గింది, తగ్గబట్ట కదా సపరేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఆ స్పార్క్ స్ట్రాంగ్గా ఉంటుందో మళ్ళీ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అలాగే స్పార్క్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ ప్యాషన్, ఇంట్రెస్ట్, అట్రాక్షను, ఇవే స్పార్క్ అంటే. ఆ ఎనర్జీ అనేది నేను ఎనర్జీస్ వైజ్ చెప్పాను కదా, స్పార్క్ ఒకటి క్రియేట్ అవుతుంది మధ్యలో అని. సో అదే ఆ స్పార్క్ అనేది ఏదో కొద్దిగా తగ్గింది అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్యన. ఓకే. పాస్ట్ మెమరీస్. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో మీతో అన్న మాటలు కానీ, మీరు అన్న మాటలు కానీ తను ఈ రీఎగ్జామినింగ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, ఎలా అన్నారు, లేకపోతే నేను పొరపాటుగా అనుకున్నానా, ఇట్లాగా తను రిమైండింగ్ అంటే రీఎగ్జామినింగ్ అనమాట. అది చేసుకుంటూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు మీ పర్సన్. ఎందుకు యూనివర్స్? వై? సంథింగ్ ఏదో సిచ్యువేషన్ జరిగింది ఇట్లా మాటల వైజ్ డిస్కషన్ లేదా సంథింగ్ ఏదో జరిగింది అనేది చూపిస్తూ ఉంది. అండ్ అది స్టిల్ వీళ్ళని వెంటాడుతూ ఉంది రైట్ అనేది చూపిస్తూ ఉంది నాకు. ఏంటి యూనివర్స్? వై? ఎస్ బాగా మంచిగా కలిసి మెలిసి ఉన్న మీ కనెక్షన్లో సడన్గా ఏదో మాటల రూపేణ ఏదో వచ్చేసింది మీ ఇద్దరి మధ్యన. మాటల ద్వారా, మాటల రూపేణ ఏదో వర్డ్స్ వైజ్ అంటే ఒక ఉద్దేశంతో అన్న మాటలు తను కానీ మీరు కానీ ఒక ఉద్దేశం, ఒక ఇంటెన్షన్తో చెప్పింది, అది ఇంకో వేలో టర్న్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది నాకు. అండ్ మీ పర్సన్కి మీరు మంచిగా ఎలా ఉండేవాళ్ళు, ఎలా థింగ్స్ని షేర్ చేసుకునేవాళ్ళు, మీ పర్సన్కి ఎలా అన్నీ వాళ్ళు చెప్పకపోయినా మీరు అడిగి వెంటాడి వేటాడి అన్నట్టుగా మీరు ఎక్కువగా క్రేవ్ చేస్తూ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా తింటున్నావు, ఎక్కడ ఉన్నావు, ఇట్లా అంతా అడిగేవాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ రైట్ నౌ మీ పర్సన్ దీన్నే మిస్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. మీరు ఏదో విధంగా అయితే క్రేవ్ చేస్తూ అడుగుతూ చేజింగ్ మోడ్ ఎట్లా అయితే చేసేవాళ్ళో దాన్ని మీ పర్సన్ ఇప్పుడు ఇది మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, అందుకే తను పాస్ట్ మిస్టేక్స్ కాదు, మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ సింగిల్ ఆర్ మింగిల్ అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. సింగిల్ ఇది అది అంటారు కదా సామెత, సింగిల్ లైఫ్ ఏదో మంచిది బెస్ట్ అని. ఇట్లా మీ పర్సన్ అయితే ప్రజెంట్ వేరే ఎవరితో ఇన్వాల్వ్ అవ్వట్ల. తన వర్క్ ఏందో తనేందో ఆ వేలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరితో ఉండట్లేదు, మింగిల్ అవ్వటం లేదు, కలవట్లేదు, లైక్ చాటింగ్, మెసేజ్లు ఇవన్నీ ఏమీ నడవట్లేదు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీ పర్సన్కి ఇలా
ఒక్కడే ఉండడం కూడా అతనికి ఏదో బర్డెన్ని క్రియేట్ చేస్తూ ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ. వై యూనివర్స్ బ్రో సాలో హియర్, వై సాలో హియర్ ఇక్కడ యూనివర్స్. ఎస్, స్టెబిలిటీ రైట్ నో మీ పర్సన్ తన స్టెబిలిటీ, ఫ్యామిలీ స్టెబిలిటీ, లైఫ్ గురించి ఫోకస్ పెట్టున్నారు. తను ఆ విషయంగానే తను ఫోకస్ చేసి ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీస్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు వాకింగ్ అవే కూడా చేస్తూ ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ తన ఫోకస్ అంతా కూడా ఫ్యామిలీ స్టెబిలిటీ గురించి ఉంది, ఫ్యామిలీ రిలేటెడ్. దీని ఫోకస్ అంతా కూడా దాని మీద ఉందని కొంతమంది థర్డ్ పార్టీస్ వాక్ అవే చేస్తూ ఉన్నారు తిన నుండి. అంటే మీ పర్సన్ నుండి అదర్ థర్డ్ పార్టీస్ వాకింగ్ అవే, అంటే వాక్ అవే చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి డిసప్పాయింట్ని ఇస్తుంది రైట్ నౌ. ఓకే, నెక్స్ట్ రిజెక్షన్, అబాండెడ్. మీ పర్సన్కి ప్రజెంట్ రిజెక్షన్, తనని మీరు లేదా ఎవరో మీరే అయి ఉండాలి, లేదు ఇంకెవరో తనే రిజెక్షన్. అంటే తను ఎంత చేసినా కూడా లెక్కలేకపోవడం, నేను ఎంత స్థాయిలో ఉన్నా కూడా నేనంటే లెక్క లేదా అనేలాగా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. నేను ఎంత సాధించినా ఎంత చేసినా నేనంటే వాల్యూ లేదా. అది మీ విషయంలోనే ఇంకెవరి విషయంలో చూద్దాము. బట్ తన ప్రజెంట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి. తనకి అబాండెడ్ ఫీలింగ్, అంటే నేను ఎంత ఏది చేసినా ఏమీ లేదు అని ఒక కోపం అనేది మీ పర్సన్లో వస్తూ ఉంది రైట్ నౌ. కోపాగ్ని అనేది రగులుతూ ఉంది మీ పర్సన్కి. ఎవరి విషయంలో, ఎందుకు యూనివర్స్? వై రిజెక్షన్ హియర్? వై రిజెక్షన్ హియర్? Why rejection here? Yes. ఇక్కడ మీతో కలిపి అని నేను చెప్తా. అంటే ఇక్కడ మీ పర్సను అందరి గురించి, అంటే నేను ఎంత చేస్తున్నానో, ఎంత ఉంటున్నానో, ఏంటి అనేది వాల్యూ ఉండట్లేదని తను అనుకుంటూ ఉన్నాడు. మీ గురించా, తన ఫ్యామిలీ సభ్యుల గురించా, తన ఫ్రెండ్సా, సర్కిలా, అండ్ తన కింద పనిచేసే పనివారమా, తను ఎంత చేస్తున్నారు అనేది వాల్యూ ఉండట్లేదు అనేది తనకు అనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే తనకు అనిపిస్తుంది వాల్యూ ఉండట్లేదు, నేను ఎంత చేసినా ఎంత కష్టపడినా వాల్యూ ఉండడం లేదు అనేది తను అనుకుంటూ ఉన్నాడు రైట్ నౌ. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కనెక్షన్ వైజ్ చూస్తే మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేశారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ న్యూ బిగినింగ్ జరుగుతుందా అనే ఒక డైలమా కూడా తనకు ఉండింది. డైలమా అంటే ఆలోచించడం, మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా, న్యూ బిగినింగ్ అవుతుందా అని. ఇక్కడ మీ పర్సన్ నాన్ కమిట్మెంటల్ రిలేషన్షిప్ని నడిపించారు ఏదైనా కానీ అది జరుగుతూ ఉంది. వై లస్టింగ్ హియర్ యూనివర్స్? వై లస్టింగ్ హియర్? ఎస్, ఈ నాన్ కమిట్మెంటల్ అంటే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, బట్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్. ఇక్కడ అదే సిచ్యువేషన్ చూపిస్తూ ఉంది నాకు. ఎందుకు అని అంటే తను ఫైనాన్షియల్ రిలేటెడ్ సక్సెస్ అవ్వాలి. తన రీజన్ ఏంటంటే నేను ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి, నాకు ఫైనాన్షియల్ సక్సెస్ అనేది ఇంకా రాలేదు, నేను సక్సెస్ అవ్విన తర్వాత చూద్దాం. ఇలాంటిది ఏదో నడుస్తూ ఉంది మీ పర్సన్ మైండ్లో. అండ్ ఇదే జరుగుతుంది మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్. మీరు ఏదైనా కొన్ని సినారియోస్ క్వశ్చన్ చేస్తే నేను సక్సెస్ అవ్వాలి, నేను మంచిగా లేను, నేను బ్యాలెన్స్డ్గా లేను, నేను స్టేబుల్గా లేను, ఇలాంటి ఆన్సర్సే వస్తాయి మీ పర్సన్ నుంచి. అండ్ ఆల్సో తను ఈ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా తనకి సక్సెస్ అవ్వాలనే ఒక గోల్ అనేది ఉండింది మీ పర్సన్కి. ఫైనాన్షియల్ వైజ్
ఫైనాన్షియల్ వైజ్ సక్సెస్ అవ్వాలనే కోరిక ఉండింది. సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ దృష్టిలో చెడు అయినా సరే తను ఇదిగానే ఉండాలి అనేలాగా తను ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్నట్టుగా చూపిస్తుంది. బ్రోకెన్, వై బ్రోకెన్? ఇక్కడ మీ పర్సన్ తను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు. యాక్చువల్లీ ఇది ఎండ్ కార్డు కాబట్టి ఇవన్నీ తను మీ కొంత ఉంటే తనవి కూడా ఉన్నాయి. మీరెంత నమ్మి రిలేషన్షిప్లోకి వెళ్తే మిమ్మల్ని నాన్ కమిట్మెంట్ అలా అంటే క్వశ్చన్ మార్క్ లాగా ఉంచడం, స్టిల్ ఎంత క్లోజ్గా అయిపోయినా కూడా మిమ్మల్ని న్యూ వన్ అంటే కొత్త వాళ్ళలాగానే బిహేవియర్ చేయడం, ఎవరో వ్యక్తులు అన్నట్టుగా చూపించడం, ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంది. ఇవన్నీ తనకి తెలుసు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా తనకి హార్ట్ బ్రేక్ని ఇస్తూ ఉన్నాయి. వై హార్ట్ బ్రేక్ హియర్ యూనివర్స్? వై హార్ట్ బ్రేక్ హియర్? రైట్ నౌ తనైతే మల్టిపుల్గా ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మల్టిపుల్గా తను కాంపిటీషన్ని ఫీల్ అవుతూ ఉన్నారు. తన కెరీరా, నీతోనా లేకపోతే ఫ్యామిలీతోనా, మల్టిపుల్గా తను యుద్ధం చేయాల్సి వస్తూ ఉండింది. ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఒక నిమిషం జరుపుతా. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ తను కాంపిటీషన్, వార్ చేస్తూ ఉన్నాడు. తను మానసికంగా చేస్తున్నాడా లేకపోతే తన శక్తిని అంతా కూడగొట్టుకొని శారీరకంగా కష్టపడుతున్నారా అంటే ఇక్కడ రెండు విధాలా పడుతూ ఉన్నారు. అందుకే తనకి హార్ట్ బ్రేకింగ్ అవుతూ ఉంది. అండ్ తను ఇవన్నీ నాకు వద్దు, నేను నా పనేందో నేను అనేలాగా వర్క్ రిలేటెడ్ డిస్ట్రాక్టింగ్ చేసుకుంటూ ఉంటారంట అన్నమాట. వీటన్నిటి నుంచి మనసు మీద ప్రభావం చూపించకుండా వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడం, వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోవడం, ఇలా అంతా చేస్తున్నారనేది ఇక్కడ చూపిస్తుంది నాకు రైట్ నౌ. సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. ఇక్కడ వాటర్ సైన్ వాళ్ళు వచ్చారు, ఎర్త్ సైన్ వాళ్ళు వచ్చారు, ఫైర్ సైన్ వాళ్ళు వచ్చారు. అండ్ ఎస్ ఏరిస్ గురుగ్రహ కార్డు అంటాం. ఇది గురువుకి కార్డు అనమాట. ఏరిస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు ఉన్నారు. అండ్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళు ఉన్నారు. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు ఉన్నారు. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కాప్రికార్న్, లిబ్రా, వృషభం, తుల, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇది ఇవాళ రీడింగ్. మరేంటి మెసేజెస్ చూద్దామా? లవ్ మెసేజెస్ చూద్దాం. ఏం మెసేజెస్ ఇచ్చారు మీ పర్సన్? లవ్ మెసేజెస్ యూనివర్స్ ఏం మెసేజెస్ ఇచ్చారు? సారీ, ఏం లవ్ మెసేజెస్ ఇచ్చారు? The heart between us is intense. See, మీ పర్సన్ మీ ఇద్దరి మనసులకి తెలుసంట. మీ ఇద్దరు ఇంటెన్షన్స్ మీ ఇద్దరు మనసులకి తెలుసంట. అదేనా? అదే అట్టుకుంటా. ఇది తిరిగింది, తీసుకుందాం. రెండు వచ్చాయి, తీసుకుందాం. ఇక్కడ చూడండి, మీ పర్సను ఐ వాజ్ హర్ట్ బై యూ. మీ పర్సను మీ మూలకంగా ఏదో హర్ట్ అయి ఉన్నారంట. అండ్ ఇది ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సింది అని ఫీల్ అవుతూ ఉన్నారంట. ఓకే, వెరీ గుడ్. ఇంకా యూనివర్స్ ఏంటి లవ్ మెసేజెస్? ఐ ఆమ్ ద మ్యాన్ అంట. ఎవడు కాదన్నారు ఇక్కడ? సారీ, ఐఎమ్ ద మ్యాన్ అంట. అంటే ఇవిగో చూపిస్తారు అయితే. అట్నే ఉంది ఇక్కడ నాకు. సారీ, ఐఎమ్ ద మ్యాన్ అంట. ఇక్కడ రెండు కార్డ్స్ తిరిగినాయి, నేను తీసుకుంటా. ఐఎమ్ బ్లాక్ చెప్పాను కదా. ఇక్కడ మల్టిపుల్గా మీ పర్సను వార్ చేస్తూ ఉన్నాడు అని.
ఐ విష్ టు బీ లైక్ యూ. మీ పర్సన్కి మీలాగా ఉండాలని ఉందంట ఎవరినైనా. ఇంకొకటి యూనివర్స్ లాస్ట్ కార్డ్ 7. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఏంటిది? పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే ఇదేనేమో. వార్ చేస్తున్నారు అని నేను చెప్పా కదా. ఎస్, రకరకాలుగా అవుతుంది. కాంపిటీషన్ అంటే తనేంటో తను నిరూపించుకునే మాదిరి అనమాట. ఒకప్పుడు తను ఏ పనులు చేసినా ఇప్పుడు తను ఏం చేసినా నమ్మట్లేదు తన్ని. తన వాళ్ళే అయినా సరే, ఫ్యామిలీ అయినా కూడా తనని ఇప్పుడు నమ్మే సిచ్యువేషన్ లేరని తన ఫీలింగ్ ఇప్పుడు రైట్ నౌ. ఈ పర్సన్ది ఎవరు కూడా తను నమ్మే స్టేజ్లో లేరు. తను ఆ స్టేజ్ని తిని తెచ్చుకున్నారు మీ పర్సన్. ఇక్కడ అదే చూపిస్తుంది. ఓకే ఓకే, ఇది లవ్ మెసేజెస్. సో గైస్, ఇది ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ.